నరసింహ శతకం. ఇవ రాజవరద నిన్ను ఎంత పిలిచినా గాని మారు పల్కవు అదేమి మౌనితనమో. మునిజనార్చిత నిన్ను మ్రొక్కి వేడిన గాని కనుల చూడవు అదేమి గడుసుదనమో. చాలా దైన్యమునుంది చాటుజొచ్చిన గాని భాగ్యమీయవు అదేమి ప్రౌఢతనమో. స్థిరముగా నీ పాద సేవ చేసేదనన్న దొరకజాలవు అదేమి ధూర్తతనమో. మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. గజేంద్రునకు వరములు ఒసగిన స్వామి, నిన్నెంత పిలిచినా కూడా మారు పలకకుండా ఉందువు. నీవు మాట్లాడకుండా ఉండుటకు కారణమేమిటి? మునులచే పూజింపబడు స్వామి, నిన్ను మ్రొక్కి ప్రార్థించినా కూడా కనులకు కనిపించకుండా ఉండుటకు కారణం ఏమిటి? ఎంతో దీనత్వమును పొంది నీ మరుగుజొచ్చినను సంపదను ఇయ్యకుందువు. ఇదేమి నీ గొప్పతనము? వదలక నీ పాదములకు సేవ చేయుదు అని ప్రార్థించినా కూడా నీవు దొరుకుటలేదు. అది ఏమి మోసగింపు? మోక్షమొసగు స్వామి, నా వంటి మూర్ఖుణ్ణి ఇలా కష్టపెట్టినట్లయితే నీకేమి కడుపు నిండుతుంది? అందుచేత నన్ను కష్టపెట్టవలదు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమః.